దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? కనకపేర దేనికైనా మొదటగా ఆశ ఉండాలండి. ఏముండాలి? తినటానికైనా ఆశ ఉండాలి. ఆశ గలవారు వండుకుంటారు, తింటారు. భక్తి కావాల్సినటువంటి వారు ఆశగా భక్తి చేస్తారు, ప్రార్థన చేస్తారు. కనుక ఆశ లేనటువంటి వారు మనం ఏం చేయలేం. ఏంటిగా చూడపారా, భక్తి కూడా చూడండి, ఆశ ఉండాలండి. దేవుని క్రియలు చేయటాకైనా, దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటాకైనా, ప్రార్థన చేసుకుంటాకైనా, ప్రార్థన రావటాకైనా, కనుక మొదటగా చూడండి, మనిషికి ఆశ ఉండాలి. కనుక ఎందుకంటే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అందుకని బైబిల్లో ఎంతోమందిని చూడండి, ఆశ గల ప్రాణాలను దేవుడు తృప్తిపరిచాడు. కనుక వాళ్ళని ఆశీర్వదించాడు, దీవించాడు, బలహీనతల నుంచి వాళ్ళని విడుదల పొందించాడు. అందుకని చూడండి, మొదటగా ఆశ అనేది చూడండి దేనికైనా మూలకారం ఏంటంటే ఆశ అండి. ఆశ గలవారు దేవుని దగ్గర అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఆశ లేనటువంటి వారిని మనం బైబిల్లో ఆశ లేని వారు కూడా చాలామంది ఉన్నారు. కనుక చూడండి, వారు ఏమీ కూడా దేవుని దగ్గర ఏమీ సంపాదించుకోలేకపోయారు వాళ్ళు. అందుకని భక్తికి ముందు ఆశ ఉండాలండి. ఈరోజు చూడండి, ఆశ గలవారు చూడండి ఎన్నో పూజలు, పునస్కారాలు, రథాలు, మతాలు ఎన్నో చూడండి ఆశ. తడిబట్టలతో పూజలు మనం చేస్తామో చూడండి, మనకు ఆశ ఉంటుందండి. పొడి బట్టలతోనే చేయం మనం. అందుకని చూడండి, మన భక్తికి మొదటగా ఆశ అనేది ఎంతో ప్రాముఖ్యత. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకుందాం. నీవు నీ మనసు తిన్నగా నిలిపినడలా, నీ చేతులు ఆయన వైపు చాపినడలా, పాపము నీ చేతిలో ఉండుట చూసి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గత నువ్వు కొట్టినేసిన ఎడల, నిత్యముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భరుడవై నీవు స్థిరపడి ఉంటావు. కనుక చూడండి, మొదటగా నీవు నీ మనసునే తిన్నగా నిలపాలండి. ఈరోజు చూడండి, చాలామంది మనసుని తిన్నగా నిలపలేరండి అండి. ఒక ఆదివారం విశ్వాసంగా ఉంటే మళ్ళీ శనివారం విశ్వాసం కోల్పోతారు. కనుక ఒక శనివారం విశ్వాసంగా ఉంటే మళ్ళీ వచ్చే ఆదివారానికి విశ్వాసం కోల్పోతారు అండి. కనుక చెప్తున్నాడు ఎక్కడ చూడపారా, ముందు చూడండి, నీ మనసు తిన్నగా నిలిపినడలా, తర్వాత చేతులు ఆయన వైపు చాపినడలా. మనసును తిన్నగా నిలపలేము, చేతులు ఆయన వైపు చాపలేమండి.
కనుక అలా చాపితే ఏమన్నా చెప్పండి, ఇక్కడ నిత్యముగా నువ్వు నిర్భయమై నువ్వు సంతోషిస్తావు, స్థిరపడి ఉంటావు. అందుకని చూడపోయారా, భక్తికి చూడపోయారా, మొదటగా ఏమన్నా చెప్పండి, మనసు చూడపోయారా, తిన్నగా నిలపాలండి, చేతులు ఆయన వైపు నువ్వే నాయన అన్న చాపాలండి. యేసుప్రభువు అన్నాడు, 2 పిచ్చుకలు అమ్మబడతాయి కనుక నా చిత్తం లేకోకుండా అవి చంపబడవండి. రెండోదిగా చూడపోయారా, మీరు మీ తల వెంట్రుకను తెల్లగున్న దాన్ని నల్లగైనాను, నల్లగున్న దాన్ని తెల్లగైనా చేర్చుకోలేరు అన్నాడు. కానీ ఇప్పుడు చాలామంది నల్లగొండని తెల్లగా చేసుకుంటున్నారు. ఇప్పుడు జనాలకి ఎక్కడ లేనటి ఒక చింత ఏర్పడిపోయింది పేర. ఎక్కడ లేని చింత ఏదంటే పేర, ముందు చూడపేర తల వెంట్రుకలు మెరిచిపోతున్నాయి. అద్దం దగ్గరికి వెళ్ళి అద్దం చూడంగానే ముందు చూడండి తల వెంట్రుకలు ఎదరెంట్రుకలు మెరిచిపోతున్నాయి. కొన్ని వెనకాల మెరిసే కనపడవాయి. కనుక పేర ఏంటమ్మా నువ్వు చింతకున్నావు, ఏంటి బాధకున్నావు అంటే ఏమి లేదండి, నా పక్క ఇంటికలు మెరిచిపోతున్నాయండి ఎదరా, అదే చింత. కనుక నేను ఒక ఆయన అడిగా, ఏంటండి మీరు కొంచెం బాధగా కనిపిస్తున్నారు, ఏంటండి పాస్టర్ గారు అన్నా. ఎందుకని కొంచెం బాధ కనిపిస్తున్నారు మీరంటే, ఏమి లేదు అండి పాస్టర్ గారు, నన్ను ఇక్కడ దాకా ఎత్తిపోయి ఊడిపోయాయండి. ఏం ఊడిపోయి చెప్పండి, ఇక్కడ దాకా ఊడిపోయి టోపీలాగా ఉంది, ఎంత లెక్క అంత లెక్క, ఇదంతా ఊడిపోయి ఎంటికలండి ఏంటి. ఆయనకి అదొక చింత అండి, నా నెత్తి మీద ఇంట్లన్నీ ఊడిపోయినాయి. ఆయన బాధపడుతుంటే ఒక ఆమె బాధపడుతుంది, నెత్తి మీద పక్కలన్నీ ఎంట్లన్నీ కూడా మెరిచిపోతున్నాయి అండి. కనుక మరి చాలా ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి, చాలామందికి మొట్టమొదటి చింత ఏంటంటే ఎంటుకలు మెరిచిపోతున్నాయండి. అందుకని దాని కొరకు రంగులు వేసుకోను, పింగులు వేసుకోను, ఎన్నో బాధలు, ఎన్నో మనుషుల పేర ఇంకా చూడండి పేర పొడిచోళ్ళలాగా జీవించాలని ఆశ, ఇంకా పొడిచోళ్ళలాగా జీవించాలని ఇంకా ఆశ ఉంది చెప్పండి. ఒకప్పుడు వాళ్ళు చేయడానికి ముందు వేసుకు తిరిగాం, ముందుదేమో వెనకేసి తిరిగాం, వెనకదాన్ని గిరగర తిప్పి ముడి వేసుకున్నాం. ఇంకా ఏం కావాలి చెప్పండి, ఇంకా ఆస్తి మనకి. అందుకే పేరు నా చీకులు చింతలతో జనాలు చాలామంది బాధపడుతున్నారండి. కానీ ఇక్కడ బైబిల్ చెప్పేది, ఏ పత్రిక చెప్పేది ఏంటంటే, నీ మనసు చూడపే ముందు నువ్వు తిన్నగా నిలపాలి, భక్తిలో చూడండి తిన్నగా నిలపాలి, ప్రార్థనలో చూడండి తిన్నగా నిలపాలి, విశ్వాసంలో తిన్నగా నిలపాలి. కనుక పేరు చూడండి దేవుని నమ్మకం తిన్నగా నిలపాలి. కనుక నిలిపినప్పుడు నిర్భయముగా చూడండి పేరు మనం స్థిరపడి ఉంటాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమన్నా ప్రభువా నీకు అర్పిస్తాను, నేనేమై ఉన్నాను నీ దయ వల్లనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేవయ్యా, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమన్నా ప్రభువా నీకు అర్పిస్తాను.
అండి. కనుక పేర చూడండి, ఈ పాటలో చాలా అర్థం ఉంటుందండి. కనుక చూడండి పేర పాడతానికి పేర ఎంతో చూడండి పేర కమ్మగా పాడతారండి పాట అండి. కాలు ఎగరేసుకుంటా, ఏళ్ళు ఎగరేసుకుంటా, చెయ్యి ఎగరేసుకుంటా, ముట్టు ఊపుకుంటా, తలకాయ తిప్పుకుంటా పేర చూడండి పాటలు పాడతారు పేర. పాడొద్దంట్లో సంతోషమే పేర. కానీ చూడండి పేర, కనుక నేను ఏమైనా సరే పేర నేనేమైనా ప్రభా నిన్నే నేను స్తుతిస్తానయ్యా, నిన్నే నేను గణపరుస్తాను ప్రభా. నేనేమైనప్పుడు కూడా నీ దయ వల్లే ఉన్నాను. ఎంతమందికి మనసు ఉందంటారు చెప్పండి? ఏమై ఉన్నప్పుడు పేర నీ దయ వల్ల ఉన్నాను. ఎంతమందికి మనసు ఉంది? లేచిన కాణి పేర తరోయి బురోయి తాడోయి లొట్లో అని పేర పరుగులు అండి, పరుగులు చూడండి పేర. అందుకని ఇక్కడ కనుక మనస్సును చూడండి పేర తిన్నగా భక్తిలో చూడగా నిలపాలండి. తిన్నగా నిలపాలి భక్తిలో చూడండి పేర. తిన్నగా నిలప్పుడు మనసు చూడండి పేర నిబ్రం ఉన్నప్పుడు, ధైర్యంగా ఉన్నప్పుడు మన మనసును చూడండి పేర మనం నిబ్రం చేసుకోవాలి. కనుక పేర మన మనసుని మనం ధైర్యపరచుకోవాలి. అలా చూడదు దావీదు తన మనసును ధైర్యపరచుకున్నాడు. ఆయన తన మనసుతో తను చెప్పుకుంటున్నాడు, తన మనసును కుదపరుచుకుంటున్నాడు, తన ఆలోచనలు చక్కపరుచుకుంటున్నాడు. కనుక నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా. దావీదు భక్తులైనటువంటి దావీదు పేర తన మనసుతో తాను కుదపరుచుకుంటున్నాడండి. తన ఆలోచనలు తాను చక్కగా దగ్గరికి చేర్చుకుంటున్నాడు. కనుక పేర ఎందుకంటే చూడండి తన మనసుని తిన్నగా నిలుపుని తన ఆలోచనలు తన దగ్గరికి చేర్చుకుని అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. కనుక ఎప్పుడైనా పేర చూడ మన మనసులో మనం తిన్నగా నిలిపామా, కనుక మన ఆలోచనలు మనం దగ్గరికి చేర్చుకున్నామా, మన ఆలోచన ఎటు వెళ్తే ఆలోచన కల మనం పరిగెత్తిపోతాం. మనం ఎటు ఆలోచనలు వస్తే అటే పరిగెత్తిపోతాం. అది అంటారు ఆడు సరిగ్గా నికరంగా ఉండడండి, ఆడ బుద్ధి సరిగ్గా నికరంగా ఉండదు, ఆడ ఆలోచన సరిగ్గా నికరంగా ఉండదు, వాడు చేసే పనులు సరి నికరంగా ఉండవు. కానీ ఆడు మనసే నిదానంగా ఉండడు అని పేరు మనమే ఒక పేరెట్టేస్తాం మనం. ఇప్పుడు మాట్లాడే మాట కాసేపుడు మాట్లాడటం, ఇప్పుడు రైట్ అంటాడు, రేపు కరెక్ట్ అంటాడు, కాసేపుడు కాదంటాడు అండి. కనుక పేర మన ఆలోచనలు ఎప్పుడు కూడా మనం దగ్గర చేర్చుకోవాలండి. తన ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు ఏమని, నా ప్రాణమా నా ప్రాణమా చూడండి పేర తన ప్రాణంతో, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా అండి. కనుక నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న సమస్తమా, కనుక దేవుడు చేసినటువంటి మేళ్లను ఉపకారములను దేన్ని కూడా మర్చిపోకోకుండా నీవు కొనియాడుమా అంటున్నాడు. కనుక పేర ఒక భక్తుడికి చూడండి ఎంతో ఆకలేస్తుందండి, ఒక పేద చాకుడికి ఎంతో ఆకలేస్తుంది. ఎవరింటికి వెళ్ళా ఏమీ పెట్టలా, కనుక ఆకలేస్తుంది. బాధపడుతూ ఉన్నప్పుడు చూడండి పేరు ఒక పిచ్చోడు ఒక రాయేసాడండి. వేసాడు, బాధపడుతున్నాడు, ఎవరు ఏం పెట్టలా, ఎవరింటికి వెళ్ళినా ప్రార్థన చేస్తున్నారు కానీ ఏం టీ ఇవ్వలేదు, అన్నం కూడా పెట్టలా. బాధపడుతూ రోడ్డు వెంబడి వెళ్తున్నాడు. రోడ్డు వెళ్తున్నాడు చూడ పిచ్చోడు ఒక రాయి గిరటేసాడు మీదకి.
తప్పించుకున్నాడు ఆ రాయిని. తప్పించుకుని రాయి చేత్తో పట్టుకున్నాడు. రాయి చేత్తో పట్టుకుని బాధపడుతున్నాడు. ప్రభా, నేను ఎంతో ఆకలితో ఉన్నా కనుక ఎవరు ఏమీ పెట్టలేదు. ఈ పిచ్చోడు మాత్రం ఒక రాయి పడేశాడు నా మీద. ఈ రాయి ఏం చేసుకోవాలి ప్రభా అని ఒక చెట్టు కిందకి వెళ్ళి చెట్టు పైకి చూశాడు. చెప్పండి, చెట్టు నిండా ఎరబడిపోయి చేంతమ్మకాయలు. ఆ చేతితో రాయి పెట్టి కోటాడు కొమ్మకేసి అండి. కడుపు నిండా చూడండి, కడుపు నిండా కాయలు కొట్టుకుని కడుపు నిండా తిన్నాడు. కడుపు నిండా తినిపోయారు. అప్పుడు పాడుతున్నాడు ఈ పాట. ఏమని? నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. ఎందుకంటే కడుపు నిండిపోయిపోయారు. ఆ కాయలు తిన్నాడు పేరు రాయి కొట్టుకుని. ఎంత గొప్పవాడు నాయన నువ్వు, ఎంత గొప్పవాడు తండ్రి నువ్వు. కనుక నా ఆకలి గ్రహించి పిచ్చివాడి చేతికి రాయిచ్చావా? రాయితో కొట్టుకు తినమని అండి. కనుక పేర మేలు చేసినప్పుడు దేవుని ఎంతోమంది సూచిస్తారండి. మేలు జరిగినప్పుడు, కష్టకాలం మందు కష్టం తీరినప్పుడు చనిపోరా ఎటనే మోకరించి అన్నే చేతుల పైకి ఎత్తేసి ప్రభా అని పేర వెంటనే చూదిచ్చేస్తాం అండి. అదే కొద్దిగా బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, హృదయం కొద్దిగా వేదనకు శోధనకు గురైనప్పుడు ఏంటి కనుక పేర అయినప్పుడు కూడా అలాంటి స్థితిలో కూడా పేర మనం అదే స్థితిని పేర మనం ప్రార్థించాలి. కష్టకాలం మందు యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆలకిస్తాడు, ఉత్తరం ఇస్తాడు. నాకు మొర్ర పెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తా. ఏమైనా ఉత్తరంలో ఏమైనా రాస్తా చెప్పండి? ఉత్తరంలో తారీఖు ఏమైనా రాసేవాళ్ళు చెప్పండి? ఇప్పుడు ఉత్తరం రాసావా? ఉత్తరంలో పత్రం ఏమైనా రాస్తారు ఫస్ట్? చెప్పాలి, ఏమైనా రాస్తారు ఫస్ట్? ప్రేమైన అభినీచుకు నా హృదయపూర్వక వందనములు అండి. మొదటగా చూడండి, ప్రేమైన నా ముఖ్య స్నేహితుడైన అభినీచుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మేమంతా ఇక్కడ బాగానే ఉన్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం అండి. కనుక పేర చూడండి, దేవుడు చూడపేర కష్టకాలం ముందు మొరపెట్టినప్పుడు ఆయన సమాధానం ఇస్తాడండి. దేవుడి పేర ఒక వాగ్దానం చేస్తాడు అండి. కష్టకాలం మంది పేర మొరబెట్టేవా అసలు సమాధానం వచ్చేంత వరకు? అయ్యో నాకు కొనంత కష్టం వచ్చింది, ఈ కష్టకాలం ముందు ఇప్పుడు దేవుడు నాకు అవసరం అని ఇప్పుడు మొరబెట్టావా అండి? చాలామంది పేర కష్టకాలం ముందు ప్రార్థన చేయరండి. సంతోషంగా వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తారు, సంతోషంగా వెళ్ళినప్పుడు అమ్మో ఇంకాడు దేవుడు అంటారు. కష్టకాలం ఉందైనా సంతోషకరమైన ఎలాంటి స్థితి అయినప్పుడు కూడా చూడదు దేవుని పేరు మనం స్తుతించేవారుగా కనపరిచేవారులాగా మనం ఉండాలండి. కనుక పేర ఏబు చూసుకుంటే పేర మనం ఏబు చూడపేర కుటుంబ సహితంగా ఉన్నప్పుడు కూడా దేవుని మొరబెట్టాడు. కుటుంబ సహితంగా ఉన్నప్పుడు కూడా పేర ప్రతిరోజు ఉదయకాలం మొరబెట్టి తన కుమారుల నిమిత్తము తన కుమార్తెల నిమిత్తము కనుక ధనబలు దేవుడికి అర్పిస్తాడు ఏబు. కనుక ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేటువంటి వ్యక్తి. కనుక మరి కష్టకాలం వచ్చినప్పుడు కూడా దేవునికి మొరబెట్టాడు. కానీ కనుక మరి కొంతకాలం గడిచిన తర్వాత ఏబు దుఃఖపడి ఏడిచాడండి. ఏం చెప్పండి? కొంతకాలం గడిచిన తర్వాత కనుక ఆయన దుఃఖంలో బాధపడ్డాడు, యాతన పడ్డాడు, దుఃఖపడ్డాడు. కనుక బాధగా ఏబుకు బాధ కలిగింది,
దుఃఖపడైన ఏడ్చాడు, దేవుని మీద నిట్టూరు పేర్చాడు. అప్పుడు చూడండి ఏ భక్తుడికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యెహోవా ఏబుకు సుడిగాల నుండి ఇలాగ ప్రత్యక్షమిచ్చాను, జ్ఞానము లేని మాటలు చెప్పి పౌరుషము తెచ్చుకుని నీ నడుము బిగించుకొనుము, నీవు నాకు కాదు. చూడిపోరా, చూడండి కనుకపోరా, ఇంకో మాట చూపిస్తాను నేను. అది చదువమ్మా. అది నేనొక భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? చాలండి. దేవుడు చూడండి ఏమి అంటున్నాడు. ఏవు కనుక నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు ఉన్నావా? కనుక పేర చూడండి, ఇలా చెప్పు, నువ్వు ఉన్నావా చెప్పు. బాధపడుతున్నావు, యాతన పడుతున్నావు, దుఃఖపడుతున్నావు అండి. కనుక పేర చూడండి, బైబిల్ మనము చూడపేరా, మనం సొత్తు కాదండి. మనం ఒకటే మనుషుడి పేరు అదే అనుకుంటున్నాడు. నేనే, నా కాళ్ళు నా కాళ్ళే, నా చేతులు నా చేతులే, నా కళ్ళు నా కళ్ళే, కనుక నా బలము నా బలమే, అసలు నేనే అనుకుంటున్నారు చాలామంది అండి. బైబిల్ చెప్తుంది పేరా, కనుక మీరు మీ సొత్తు కాదు, కనుక మీరు మీ సొత్తు కాదు, మీరు ఇలువ పెట్టి కొనబడ్డారు. చూడపేరా కనుక పేరా యేసయ్య చూడపేరా, చూడండి ఇలువ పెట్టి మనల్ని కొన్నాడు, తన రక్తం ఇచ్చి కొన్నాడు, మనల్ని ప్రాణం ఇచ్చి కొన్నాడు ఆయన. కనుక మనం అనుకుంటున్నాం నేనే అనుకుంటున్నాం. మనం నేనే, నా బలము నా బలమే, నేనే ఎలకాలం ఇదే బలం నాకు ఉంటుంది. ఎర్రవీగిపోతాం చాలామంది బాగుంది చూడండి, కండ బలం కుండి బలం ఎర్రవీగిపోతారు ఆడవాళ్ళు మగవాళ్ళు. గోళ్ళ పేరు అంగతిప్పు నడుస్తూ ఉంటారు పేర. ఎవడరా తొక్కేస్తున్నాడు పేర అండి. చాలా మాటలో భయంకరంగా ఉంటుంది. చేసే పనులు కూడా చూడండి చాలా భయంకరంగా చేస్తూ ఉంటారు. కనుక ఎన్ని రోజులు ఉంటుంది మన బలం? మన బలం ఎన్ని రోజులు చూడపోయారా? మన కండకారం ఎన్ని రోజులు, మన గుండె బాధ ఎన్ని రోజులు చూడపోయారా? కొద్ది కాలంలోనే వాళ్ళంతా ఎదురేమంటే చెప్పండి, ఏంటమ్మా ఇట్ట అయిపోయావంటి, ఒకప్పుడు గుద్దితే పదేలాగా ఉండేదావు నువ్వు, ఇట్ట అయిపోయావంటే నువ్వు ఒకప్పుడు ఎలా ఉన్నాడు, కింగ్లాగా ఉన్నోడు పిట్ట అయిపోయావంటే నువ్వు అంటారా మనల్ని అండి. మరి ఎలకాలం పేరు ఆ బలం మనకుంటుందా? అందుకో చూడపారా, కనుక ప్రాణమున్న కానీ మన ప్రభుని నమ్ముకోవాలండి. ప్రాణమున్న కానీ చూడపారా మన ప్రభు నమ్ముకోవాలి. మనిషిగా పుట్టినవాడు మహాత్ముడు అంటండి. మనిషిగా పుట్టినవాడు మహాత్ముడు అయినప్పుడు కూడా మట్టిలో కలవాల్సిందేనంట. రెండవదిగా తీసుకుని పోలేడు. పూసుకు పుల్ల అంటే తెలుసా చాలామందికి? పూసు పుల్ల అంటే ఏంటి? పూసు పుల్ల అంటే మొగం పుల్ల నాలుగు గీసి పడేసిన దాన్ని పూసుకు పుల్ల అంటారు అండి. కనీసం పూసుకు పుల్ల కూడా తీసుకుపోలేడు అంటే వెళ్తా అండి. అందుకని చూడపోయారా, మనిషిగా పుట్టిన వ్యక్తి చాలా మహాత్ముడు. అంటే తగిన కాలమందు మనం ఏ కాలంలో అది జరిగించాలి. మనిషికి 3 ప్రాయాలు ఉన్నాయి. ఒకటి బాల్య దశ, రెండవది యవన ప్రాయము, మూడవది వృద్ధాప్యము. బాల్య దశ 20 సంవత్సరాల లోపు బాల్య దశ, 20 నుండి 60 వరకు యవన ప్రాయము, అక్కడ నుండి వృద్ధాప్యం. కనుక మనిషికి 3 కాలాలు ఉన్నాయి. బాల్యకాలం ముందు దేవుడికి పనికిరాడు, వృద్ధాప్యమందు దేవుడికి పనికిరాడు,
కనుక ఈ మధ్యకాలంలోనే దేవుడికి పనికొచ్చే కాలం ఏదంటే ఈ 40 సంవత్సరాలండి. 40 సంవత్సరాల మనిషికి మధ్యలో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా 40 సంవత్సరాల దేవుడు మంచి యవన బలాన్ని ఇస్తాడు. ఈ యవన బలంలో ఈ 40 సంవత్సరాల్లో నువ్వు ధనం సంపాదించుకుంటావో, లేకపోతే భక్తి సంపాదించుకుంటావో, లేకపోతే భక్తిలో బలంగా పెరుగుతావో, కనుక ఇవన్నీ కూడా ఈ 40 సంవత్సరాల్లో జరుగుతాయి మధ్యలో. కనుక ఈ 40 సంవత్సరాలు చూడకుండా నువ్వు భక్తి సంపాదించుకోలేదనుకోండి అండి, కనుక ఇక 60 దాటిన తర్వాత నువ్వు సంపాదించుకోలేవేక, నీ వల్ల కాలేదే కదా, ఏమి చేయలేవు ఆ టైంలో ఇక నువ్వు. అందుకే ఈ కాలంలోనే, ఈ మధ్యకాలంలోనే మనిషి భక్తిని సంపాదించుకోవాలి, ప్రార్థన సంపాదించుకోవాలి, నీతిని సంపాదించుకోవాలి, యథార్థతను సంపాదించుకోవాలి, ఇవన్నీతో పాటుగా ధనము కూడా సంపాదించుకోవాలి మనిషి అండి. లేకపోతే తర్వాత ఇంకా ఇప్పటికే కింద కూర్చోలేకపోతున్నావు, ఇప్పటికే కింద కూర్చోలేకపోతున్నారు పట్ల పెరిగిపోయి. ఇంకా అప్పుడు ఆటోలోకి ఏం చేస్తారు, ఇంకా ఏం చేస్తారండి? కనుక అందుకని చూడండి, భక్తికి కూడా చూడండి ఒక వేచి ఉందండి. 50 సంవత్సరాలు పైబడినటువంటి వాడు ఏం చేయాలి చెప్పండి? భక్తిలో నుంచి తొలగిపోవాలంట. భక్తిలో నుంచి తొలగిపోవాలి. 20 ఏళ్ళు పైబడిన వాడు సేవలోకి రావాలి, భక్తిలోకి రావాలి. చాలామంది గవర్నమెంట్ జాబులు చేసుకుని గవర్నమెంట్ రిటైర్మెంట్ ఇచ్చాక సేవకు వస్తున్నారు. 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన తర్వాత అప్పుడు బైబిల్ పెట్టుకుంటున్నారు, అప్పుడు సేవ చేస్తా ముందుకు వస్తున్నారు. కనుక వాళ్ళు ఏమైనా పనికొస్తారా? వాక్య ప్రకారంగా పనికిరారండి వాళ్ళు. ఏదో వస్తుంది తప్ప పనికిరారు, ఏమి భక్తిలో ఏమీ చేయలేరు. అందుకని యవన కాలం అంతా పుట్టిన కుమారుడు బలవంతుల చేతిలో బాణం లాంటి వాట అండి. అటువాడు చూడండి, అమ్ముల పొదిలో బాణాన్ని కలిగి ఉన్నటువంటి ఉంటాడు అండి. బలవంతుడి చేతిలో బాణం లాంటి వాడు. అంతగా యవన కాలమందు దేవునికి దగ్గర అవ్వాలి, మనం దేవునికి లోపడాలి. యవన కాలంలోనే భక్తి సంపాదించుకోవాలి, యవన కాలంలో అన్నీ సంపాదించుకోవాలి, అన్నీ కూడా కూడబెట్టుకోవాలి. అందుకని ఇవన్నీ జరగడం ముందు మన మనసుని తిన్నగా నిలపాలి, ఆలోచన నిలపాలి. సాతాను ఆలోచన పుట్టిస్తూ ఉంటుంది. సాతాను అనే మనిషికి ఎన్నో ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. కాబట్టి అవన్నీ కూడా దగ్గరికి చేర్చుకోవాలి. సాతానులు పుట్టించే ఆలోచనల నుండి దగ్గరికి చేర్చుకోవాలి. చాలా ఆలోచనలు వస్తాయి అండి. ఎలాగైతే నువ్వు బ్రతకలేవేక, ఒక ఆయన అన్నాడు, ఇలాగైతే ఇక మేము బ్రతకలే నాన్నగారు, ఇలాగైతే మేము బతకలేము, ఇలాగైతే ఇక మేము బతికేయలేదు, ఇక ఎలా బతుకుతాం ఇలాగైతేక? ఈ లోకం నుండి వెళ్ళిపోవాలి. కనుక ఎక్కడో బతకాలి గోదావరిన. కనుక ఈ లోకం ఉండే బతి కాదండి ఇది, వెళ్ళిపోవాలకైతే మరి ఎలా బతకాలి చెప్పండి? చాలామంది అనుకుంటారు. అందుకని కనుక మనసు తిన్నగా నిలిపినప్పుడు, చేతులు ఆయన వైపు అవ్వనప్పుడు చేతిలో పాపం కనిపిద్దని మనిషికండి. చేతులు ఆయన వైపు చాపినప్పుడు మన తప్పేంటో దేవుడు మనకు తెలియజేస్తాడు. మన పొరపాటు మనకు తెలియజేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన కూర్చున్నావో నీ తప్పేంటో దేవుడికి తెలియజేస్తాడు. నువ్వు ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ తొట్టిల్లావో దేవుడికి అది జ్ఞాపకం చేస్తాడు అండి. చేతిలో పాపాన్ని ఏం చేయాలి చెప్పండి? తీసి వేసుకోవాలండి, తీసేసుకోవాలి దాన్ని అండి. తీసేసుకున్నప్పుడు ఏమో చెప్పండి? కనుక నీ గుడారంలోని దుర్మార్గతను కొట్టివేసినట్లా, కనుక గుడారంలోని దుర్మార్గతను కొట్టివేసుకోవాలి.
హృదయమనే గుడారంలో నుండి కొట్టు హృదయ దుర్మార్గాన్ని. హృదయమనే గుడారంలో బోడం దుర్మార్గతలు ఉంటాయి. మనుషులు పైకి అయితే మనుషులా కనిపిస్తారు కానీ మనుషుల్లా కనిపిస్తారు కానీ హృదయాల్లో చూడండి చాలా దుర్మార్గతలు ఉంటాయండి. పైకి ఏమి కనిపించవై. హృదయంలో అంతరంగంలో ఆలోచనలు, చెడు ఆలోచనలు, దుర్మార్గతలు అండి, వారలేని తనాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. కనుక గొడవల నుండి దుర్మార్గం బయటకు కొట్టివేసినప్పుడు అండి, ప్రార్థన చేసేవా, మనం ఏం ప్రార్థన చేసేవాము ఇప్పుడు దాకా అడిగా అనుకోండి, ఏం చెప్తారో, ఎంతసేపు చేసామో ప్రార్థన అంటే, నాన్నగారు ఒక అరగంట చేసామండి ప్రార్థన. ఏమేం చేశారో ఆ ప్రార్థన అంటే ఏం చెప్తారో, ఏం చెప్తారో, ఇదే కదండి, తిట్టడాలే కదండి, అల్లరితో కొన్ని ఆడపట్ల కదండి, అందమైన మనిషి కదండి. హృదయంలో ఉన్నటువంటి దుర్మార్గత మనం కొట్టివేసుకోగలుగుతారు. మనం ఎవరిని బాధ పెట్టామో, కనుక ఎవరిని ఇబ్బంది పెట్టామో, ఎవరి మీద అసూయపడ్డామో, ఎవరి మీద ద్వేషం పడ్డామో, ఎవరి మీద ఏ విధంగా మనం ప్రవర్తించామో అన్నీ కూడా మనం దేవుని దగ్గర ఒప్పుకున్నట్టుని ఏం చేయాలి, ఇచ్చి పెట్టాలి. చాలామందికి నిద్ర పట్టదు, రాత్రి అంతా నిద్ర పట్టలేదు, చూసిన కళ్ళు చూసినట్టే ఉన్నాయి అండి, ఉంటాయి మరి ఎందుకుండవు అండి. కనుక చూసిన కళ్ళు చూసినట్టే ఉండిపోతే హృదయం దాన్ని కొట్టేసుకుంటే ఏ ఆలోచన లేకోకుండా, ఏ దురాలోచన లేకోకుండా, ఏ తలంపులు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు నిద్రాంతా ఇదే పడుద్ది. ఆలోచనలు ఏమో 4 పక్కలు పంపించేస్తావు, 4 పక్కలు పంపించేసి కళ్ళు ఎడుతుంది వస్తావు. కళ్ళు ఎక్కడ మూతపడతాయి, ఇంకా ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి అండి. చాలామందికి ఏ దర్శనాలు వచ్చిన రాత్ర అసలు రాత్రి నిద్రే పట్టలేదు, నాన్నగారు రాత్ర ఎట్ట పడతా నిద్ర పడతా నీకు దుర్మార్గత అండి. ఎలాంటి దుర్మార్గత నేను చూపిస్తా. సామెత గ్రంథం నేను ముగిచ్చేస్తా ఒక మాట చెప్పి. కనుక సామెత గ్రంథంలో ఒక మాట, 4వ అధ్యాయము 14 కానించి. సామెత గ్రంథం 4:14 చదవండి. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమందు నడవకము, దాని యందు ప్రవేశింపగా తప్పించుకుని తిరుగుము, దాని యందు తొలగిను సాగిపోము. అట్టివారు కీడు చేయిందే నిద్రింపరు, ఎదుటివారిని పడదోయిందో వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దాన్ని వారు భుజింతురు, తాగుదురు. ఏత చెప్పండి, ఎదట వారిని పడదోయిందో వారికి నిద్ర రాదండి. అందుకే రాత్రి నిద్రే పట్టలేదండి. అసలు నాకు కళ్ళు చూసిన కళ్ళు చూసినట్టే ఉన్నాయండి, ఉంటాయి అండి. అందుకే హృదయంలో ఉన్న దుర్మార్గం మనం కొట్టివేసుకోవాలండి. ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని బాధపడే మాట అనకూడదు అండి. ఎవరిని బాధ పెట్టకయు, ఎవరిని ఇబ్బంది పెట్టకయు, ఎవరి మీద అపనింద వేయకు. యేసుప్రభువు అంటాడు యోహాను సువార్తలో, ఎవరి మీద అపనింద వేయకు మీరు. కనుక మీరు వండుకున్న కూర, మీరు వండుకున్న కూడి తిని మీరు తృప్తిగా పడుకోండి అన్నాడు. చదువుతామా యోహాను సువార్తలో ఒక మాట, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి చదివితే మనకి అర్థమవుతుంది. కనుక చూడండి మొదట చేయాలని ఉంటుంది. అది యోహాను సువార్తలోనే మరొక సువార్తలో ఉంటుంది. అది
కనుక మరి ఆ చక్కల మాట మనం చదువుదాం. మాట అది లోకాసు వార్త అనుకుంటా. కనుక పిల్ల చూడండి, చక్కని మాట మనం చూడండి. యోహాను సువార్త 3:14. లోకాసు వార్త చూడండి. మేమేమి చేయమని అడిగాను. అందుకతడు ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీద అపనింద వేయకయు. అది అండి. అప్పుడు నువ్వు నీ పొలం తిన్నప్పుడు నీ కూర ఇట్టమైతే అయ్యి పెట్టుకోవాలి, అది మానేస్తే మానేసేయి. ఇట్టమైతే ఒక ముక్క పులుసు చేయాలి, లేకపోతే మానేస్తే మానేయి. లేదా ఆ ముక్క కూడా నువ్వే తినేసి హాయిగా ప్రశాంతంగా పడుకో. ఎవరిని బాధ పెట్టకో, ఎవరు ఉజూరు అనిపించుకోకుండా. పద్దాక చాలామంది కూర అనుకో, మంచి కూర పద్దాక దానే ఎత్తుకొస్తారు, ఎదటవా నూరిస్తూ ఉంటారు. వీళ్ళు ముక్కకి బాగా పద్దాక ఊరిస్తుంటారు. మాంసం కూర వాళ్ళ మాది, చేపల కూర వాళ్ళ మాది, ఆ కూర వాళ్ళ ఈ కూర, దునపోతు కూర వాళ్ళ మాది వాళ్ళ. ఏదో ఒకటి చూడపోయారు, కోడి మాసం కుక్క మాసం ఏదో ఒకటి దాని గురించి ఏదో ఒకటి చెప్పుకొస్తూ ఉంటారు. మేము వండుకున్నాం మీరు వండుకోదన్నట్టుగా ఏండి. మరి బాధపెట్టినట్టేగా. ఏతో పొలం ముక్కేసి పుచ్చేసి చెప్పు, బాగుందా కూర, వేసాకమ్మ తిన్నావుగా బాగుందా అని ఒక చెప్పు, బాగుంటుంది. ఏ కొని పెట్టుకొని పద్దాక ఎత్తుకొస్తే ఏమంటారు దాన్ని? వాళ్ళని ఊరిచ్చినట్టుగా, వాళ్ళని బాధపెట్టినట్టుగా. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ పాసు బాగుంది కనీసం ముక్క వేయట్లేదు, పద్దాక ఎత్తుకొస్తుంది అనుకుంటారు. బాధ పెట్టినట్టుగా. అందుకని ఎవరైనా బాధ పెట్టకూడదు. 10 మందికి పెడితే శుభ్రంగా ఎలాంటి చేసి శుభ్రంగా 10 మందికి ఎట్టు, లేదంటే శుభ్రంగా గుట్టుగా నువ్వు చేసే గుబ్బాడించుకుంటా, దెబ్బ పోద్ది. గుర్తుపెట్టుకొని పోయారా? కనుక మనసు తిన్నగా ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉంటాము, ఆనందంగా ఉంటామని దేవుని వాక్కు చెప్తుంది. ఆ విధంగా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ కొద్ది మాటలు దేవుడు మీ అందరూ దాచి ఉంచును గాక. ఆమేన్.